భూభారతి చట్టం నిజంగా రైతులకు చుట్టమని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి అన్నారు. అధికారులు భూభారతి చట్టంపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు. తెలంగాణ భూభారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా శనివారం నల్గొండ జిల్లా పెద్దఊర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ధరణి స్థానంలో భూభారతి వంటి మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, రైతులందరూ భూభారతి చట్టాన్ని పెద్ద మనసుతో స్వీకరించాలని, ఈ చట్టం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ధరణిలో ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం భూభారతి ద్వారా లభిస్తుందన్నారు. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాటిని పరిష్కరించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతిని అమలు చేయడం జరిగిందని, అందులో మొట్టమొదటి మండలం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ అని తెలిపారు. ఈ చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించేందుకు మంచి అవకాశం కలిగిందని, రైతులకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించడంలో తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, భూభారతిలో ప్రతి సంవత్సరం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందని, భూములకు హద్దులను నిర్ణయించేందుకు సర్వేయర్ల ద్వారా జియో కోఆర్డినేట్ ఏర్పాటు చేసే వెసులుబాటు చట్టంలో ఉందని, భూభారతిలో భూములకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్ రికార్డ్ చేయడం జరుగుతుందని, ఈ ఆన్లైన్ రికార్డర్ శాశ్వతంగా పనికొస్తుందని తెలిపారు. భూములను సర్వే చేసేందుకు గతంలో రైతులు, అధికారులు, తహసీల్దార్లు చాలా ఇబ్బందులు పడేవారని, భూభారతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్ పద్ధతిని తీసుకురానున్నదని తెలిపారు. భూ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, రైతులందరూ ఈ చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. గతంలో మాదిరి భూముల సమస్యల పరిష్కారానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, గతంలో ధరణిలో సాంకేతిక సమస్యలు, సర్వర్ డౌన్ సమస్యలు ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. ఇప్పటి వరకు 2020 అక్టోబర్ వరకు ఉన్న సాదా బైనామాలపై అప్పీలు పద్ధతి ఉండేది కాదని, ఇప్పుడు భూభారతిలో ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అంతేగాక చట్టంపై అన్ని విభాగాలు నియమ నిబంధనలను పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ, ధరణి ద్వారా ప్రజలకు మేలు చేసే అవకాశం అధికారులకు కూడా ఉండేది కాదని, అలాంటిది భూభారతి వల్ల రైతులకు మేలు చేసేందుకు వెసులుబాటు ఉందని అన్నారు. చట్టంలోని ముఖ్యమైన అంశాలను ఆయన రైతులకు వివరించారు. విభాగాలను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, లింగారెడ్డి తదితరులు భూభారతి చట్టంపై మాట్లాడారు. పెద్దఊర తహసీల్దార్ శ్రీనివాస్ సదస్సుకు అధ్యక్షత వహిస్తూ చట్టంలోని ముఖ్యమైన అంశాలను వివరించారు.